హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు జర్మనీ లోడింగ్కి వచ్చాం. ఫ్రాంక్ఫర్ట్ నియర్ బై ఒక వేర్ హౌస్ లో. అయితే ఇక్కడ ఎలా ఉంటదంటే లోడింగ్ మా ఆల్రెడీ 5-6 ట్రైలర్లు, ఎంటీ ట్రైలర్లు ఉంటాయి. మనం ఎంటీ ట్రైలర్ తీసుకొచ్చేసి వేరే దగ్గర పార్కింగ్ చేసి వీళ్ళు ఆల్రెడీ వేరే ట్రైలర్ లో లోడ్ చేసి ఉంటారు. ఆ ట్రైలర్ తీసుకెళ్లిపోవడం అనమాట. ఈ ట్రైలర్ కూడా మా కంపెనీదే. ఇది లోడ్ చేస్తుంటారు, ఇది లోడ్ తీసుకెళ్లిపోతున్నాం. ఈ లోడ్ వచ్చి ఫ్రాన్స్ లోడ్ చేశారు. ఫ్రాన్స్ ని ఎయిర్పోర్ట్ నియర్ బై, ప్యారిస్ నియర్ బై చేశారు. మనం ఇండియాలో 1.5 year ట్రైలర్ కి వర్క్ చేస్తే 1.5 year లో ఒక్కసారి కూడా ట్రైలర్ కట్ చేసుకోవాల్సిన అవసరం రాలే. అక్కడ హార్బర్ లో, చెన్నై కంటైనర్ యార్డ్ లో పనిచేసే ఒక్కసారి కూడా ట్రైలర్ కట్ చేయలే. ఇక్కడికి వచ్చినాక పక్కాగా రోజులు ఒక్కసారన్నా లేదు 2 రోజులకు ఒకసారన్నా ట్రైలర్ కటింగ్ ఉంటుంది. ఫస్ట్ లో కొంచెం భయంగా ఉండే, తర్వాత బాగా అలవాటు అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. అయితే చెన్నై పోర్ట్ లో, కాటుపల్లి పోర్ట్ లో కంటైనర్ యార్డ్ లో వర్క్ చేస్తా యూరోప్ కి ట్రై చేశాను. యూరోప్ ట్రై చేసి ఒక కంపెనీకి ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూ పెడితే సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత 15 రోజులకి అదే ఇంటర్వ్యూ అయిన 15 రోజులకి పాస్ అయ్యాం, ఫెయిల్ అయ్యామని చెప్పడం జరిగింది. నాతో పాటు ఒక 5 మంది జరిగితే దాంట్లో ఒక 3 ఫెయిల్ అయిపోయారు. ఒక 2 మాత్రమే పాస్ అయ్యాను, నేను వేరే అతను. పాస్ అయిన 15 days తర్వాత రిజల్ట్ పాస్ అని చెప్పారు. తర్వాత కాంట్రాక్ట్ అన్నారు, వర్క్ కాంట్రాక్ట్ వస్తుంది, వెయిట్ చేయండి అన్నారు. వర్క్ కాంట్రాక్ట్ 2 months పట్టింది వచ్చేదానికి. వర్క్ కాంట్రాక్ట్ వచ్చింది, సిగ్నేచర్ చేసి పంపించిన తర్వాత విఎస్ఎఫ్ స్లాట్ బుక్ చేసుకోమన్నారు. విఎస్ఎఫ్ స్లాట్ 3 months తర్వాత బుక్ అయింది. అదే నాకు స్లాట్ దొరికింది. 3 months తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ అని డాక్యుమెంట్స్ చేసినాక నేను గిరి ప్రదక్షిణల కోసం మన అరుణాచలం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇంకా గిరి ప్రదక్షిణలు మొత్తం అయిపోయాయి. ఇంకా గుళ్ళోకి వెళ్లే ముందు నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా పాజిటివ్ వచ్చింది, ఇది వీసా వచ్చింది అనేసి. చాలా సంతోషపోయాను. గుళ్ళోకి, సత్యంగా చెప్తున్నా, గుళ్ళోకి వెళ్లే ముందు నాకు ఈ ఫోన్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్లాగే కన్నీళ్ళు గారిపోయి 1.5 year నుంచి అనుకున్న కళ వెళ్ళాలని రాగానే ఓకే క్లియర్ అయిందని చెప్పగానే నాకు ఇది చాలా సంతోషం అనిపించింది. దర్శనం చేసుకున్నాను. తర్వాత వచ్చిన తర్వాత ఒక కంపెనీలో జాబ్ చేసాము 9 నెలలు. ఆ కంపెనీ సరిగా శాలరీ ఇచ్చేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 1 year సఫర్ అయ్యాం. ఇండియాలో ఒక 1 year సఫర్ అయ్యాం, ఇక్కడికి వచ్చినాక 1 year. మొత్తానికి ఇప్పుడు వేరే కంపెనీలో చేరే, బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.